అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి బంగ్లాదేశ్లో జరిగిన ఒక చిన్న సంఘటన జంజీ పవర్ ఏంటో చూపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని తరిమి కొట్టే గాడికి వచ్చింది. అది కాస్త ఈరోజు భారతదేశంలో కూడా జంజీ మళ్ళీ ఒకసారి యాక్టివేట్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం జంజీ ఏం చేసిందో, తమిళనాడులో ఏం చేసిందో చూసినాం మనం, పశ్చిమ బెంగాల్లో ఏం చేసిందో చూసినాం మనం, అస్సాంలో ఏం చేసిందో చూసినాం మనం. ఎందుకంటే చాలా కీలకంగా మారుతున్నటువంటి సందర్భం. ఈ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో యూత్ అంతా కూడా వాళ్ళు గంపగుత్తగా అనుకున్నట్లుగా వాళ్ళు ఎక్కువ ఈ రీల్స్, తర్వాత ఈ కొంచెం ఎమోషన్స్, తర్వాత ఈ కొంచెం హీరోయిక్ ఇజానికి, తర్వాత ఈ డైనమిజానికి బాగా అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో మొత్తం ఫలితాలనే తారుమారు చేస్తూ ఉన్నారు. ఈ జంజీ అనేది రానున్న రోజుల్లో అసలు ఇంకా చాలా డీప్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి బట్ దానివల్ల నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతాయి భారతదేశానికి. జంజీ అంత ఈజీ ఏమంటారు దాన్ని, వాళ్ళు వేసే అడుగులు కొంచెం రాజకీయంగా పొలిటికల్గా ఉండాల్సిన స్టెబిలిటీని బ్యాలెన్స్ని కోల్పోయేలా చేస్తుంది అనేది మాకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు తమిళనాడులో జంజీ అంటే దాదాపుగా 60 లక్షల ఓట్ల దాకా, 60 నుంచి 90 లక్షల ఓట్లు, అంటే 18 నుంచి 20 మంది యూత్ ఓట్లు గంప కొత్తగా ఈరోజు విజయ్కి తీసుకొచ్చేసి వాళ్ళకి తెలియదు అంటే పరిపాలన వైఫల్యం, ఆ తర్వాత రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అవగాహన లేకపోతే. ఎందుకంటే ఇప్పటిదాకా సినిమా స్టార్ అయినటువంటి విజయ్ సడన్గా వచ్చి ముఖ్యమంత్రి కూర్చొని ఉంటుంటే ఆయనకు ఏందో అర్థం కాదు కదా. ఫస్ట్ అయితే ఏం చేయాలి, ఎట్లా చేయాలి దాని మీద అదొక ప్రాబ్లం ఉంటుంది. సేమ్ అక్కడ దీదీకి సంబంధించిన దాని మీద కూడా కొంచెం ఇబ్బందికరమైన. పశ్చిమ బెంగాల్ అనేది కొంచెం బాగా ఈ క్రైమ్ రేట్స్ అవన్నీ ఎక్కువ ఉంటున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ క్రైమ్ రేట్ని తగ్గించే క్రమంలో వీళ్ళు ఏం చేసినట్టు ఇప్పుడు బీజేపీకి అధికారంలోకి ఇచ్చారు. ఆ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అక్కడ మళ్ళా సేమ్ ఒక వేరే పాలసీ రావడం, ఎట్లయితుంది ఏం కథ అవుతుంది అనే దాని మీద ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో యువకులు బాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లేషన్కి అయితే కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా పొలిటికల్ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే నీకు ఈ జంజీ అనేది బాగా అట్రాక్ట్ అవుతా ఉంది. ఆ అట్రాక్ట్ అయ్యే క్రమంలోనే ఒకటేనే సడన్గా ఆ రోజు వచ్చేసి ఓట్లు వేసేసి వెళ్ళిపోతున్నారు అంతే, జర్రా కొద్ది గ్యాప్ లేదు. అట్లనే బాగానే ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడిపోయారు ఈరోజు. అంటే 15 ఏళ్ల పాటు ఏకధాటిగా సీఎంగా పనిచేసినటువంటి మమతా బెనర్జీ ఒక్క దెబ్బకు కథ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు తమిళనాడులో ఎదురులేని 39 సంవత్సరాలుగా దగ్గర పాలిటిక్స్లో ఉండి ఓటమి నెరగని స్టాలిన్ కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది జంజీ చేయబట్టి చూడాలి మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. అందులో సౌత్, అక్కడ నార్త్, అక్కడ ఒక డిఫరెంట్ అది ఇచ్చింది జంజీ, ఇక్కడ ఒక డిఫరెంట్ అది ఇచ్చింది. బట్ ముఖ్యమంత్రులు అంటే మీద అంత కోపంతో మార్పు కోరుకుంటుంది. ఫస్ట్ జంజీ అనేది ఖచ్చితంగా మార్పే కోరుకుంటుంది. ఈ మార్పే కోరుకునే క్రమంలో అన్ని రాష్ట్రాల ఎలక్షన్ల మీద కూడా పడే అవకాశం ఉంది. దీనికి రానున్న రోజుల్లో బీజేపీకి సంబంధించిన అధికార మార్పు కూడా కోరుకున్నా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక హీరోయిక్ అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ మీద ఇమ్యులేషన్ అని చెప్పేసి, లేకపోతే ఇంకోరి మీద పెడతా ఉంటే ఎవరైతే సింపతి గెయినింగ్ తర్వాత వాళ్ళు ప్రజల్ని పరుషంగా మాట్లాడతారో వాళ్ళ వైపు జంజీ ఈజీగా తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే చూస్తూ ఉన్నాం మనం. ఇక బీజేపీకి అక్కడ ఈ జంజీని ఇట్లే ప్రోత్సహించుకుంటూ పోతే రేపు పొద్దున వాళ్ళ పీఠాలకు మాత్రం ఖచ్చితంగా కూసాలు కదిలే అవకాశం అయితే ఉంది.